నమస్తే. నేను సిరి. పోసాని కృష్ణమురళిని గారినైతే అరెస్ట్ చేయడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. పాతగా అంటే గతంలో తను మాట్లాడిన మాటలకైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఆయన మీద అయితే ఫిర్యాదులు వస్తున్నట్టు మనకు కూడా తెలుస్తుంది. సో, మరి ఇంతగా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేవా? అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, గతంలో చూసినట్టయితే పోసాని గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందరి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు మరి తన మీద కేసులు ఫైల్ చేసే అవకాశం ఉంది. కేసులు కొంతమంది ఫైల్ చేశారన్నట్టు కూడా మన వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు కేసులు ఫైల్ చేసిన తర్వాత ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? లేదంటారా? సో 100% అమ్మా. ఇప్పుడు ఓసారి మాత్రమే కాదు, మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా ఏ విధంగా రెచ్చిపోయారో మనం చూసాం. ఎస్పెషల్లీ రామ్ గోపాల్ వర్మ కూడా ఏ విధంగా రెచ్చిపోయాడు. తన యొక్క లేటెస్ట్ మూవీ కూడా వ్యూహం అనుకుంటా. ఆ సినిమాకు కూడా ఆ ఒక దున్నపోతుకి తలకాయ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ఒకటేమో లోకేష్ బాబు గారి ఫోటో, ఒకటేమో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా పెట్టి దాన్ని పబ్లిసిటీకి వాడుకున్నాడు. అది కాకుండా గతంలో కూడా చాలా వల్గర్గాను, చాలా అన్పార్లమెంటరీగాను కూడా ఎన్నో కామెంట్స్ తను ఆ ట్విట్టర్లోను, సో ఇప్పుడున్న ఎక్స్లో కూడా చేయడం జరిగింది. సో అతను ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో తనకి పరిస్థితి కొంచెం బోధపడినట్టుంది. అతను పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. సో ఈ పోసాని కృష్ణమురళి బీయింగ్ ఏ రైటర్, ఒక రైటరు, అలాగే తెలుగులో ఐ థింక్ ఎంఏ ఏదో చదువుకున్నట్టున్నాడు, తెలుగు ఎంఎడ్ ఏదో చేసినట్టున్నాడు. సో అతను పరుచూరి బ్రదర్స్ దగ్గర కూడా అసిస్టెంట్ రైటర్గా కూడా పనిచేశాడు చాలా సినిమాలకి. తర్వాత సొంతంగా ఆయనే కొన్ని సినిమాలకి రైటర్గా చేశాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు పూర్తిగా అతను ఈ క్యారెక్టర్ యాక్టర్స్, కామెడీగాను డిఫరెంట్ రోల్ చేస్తూ సినిమాల్లో అతనికంటూ మంచి ఫాలోయింగ్ ఉంది. ప్లస్ అతని యాక్షన్కి చాలామంది అతను అభిమానిస్తారు. కానీ అతని మాట తీరు, ఎస్పెషల్లీ ఈ రాజకీయాల్లో ఎంట్రీ అయిన తర్వాత ఇటు వైసీపీ గవర్నమెంట్కి అనుకూలంగా అతను చేరువైన తర్వాత గత 5 ఏళ్ళుగా అతని యొక్క పరిస్థితి చూస్తే అతను వివిధ నాయకుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, అలాగే అమరావతి రైతుల మీద, అమరావతి మహిళల మీద అతను చేసిన వ్యాఖ్యానాలు అత్యంత గర్హనీయమైనవి. అసలు ఎవరు కూడా సభ్య సమాజం కూడా సమర్థనీయం లేని మాటలు అతను మాట్లాడడం జరిగింది. చాలా రెచ్చిపోయాడు. ఎస్పెషల్లీ ఈ గత 2019-2024 వరకు ఈ వైసీపీ గవర్నమెంట్ హయాంలో అయితే అతని యొక్క రోత మాటలకి, అతని వికృతమైన ఈ కామెంట్లకి అసలు అదుపు లేకుండా పోయింది. సో ఆ దశలో కొంతమంది జన సైనికులు కేసులు పెట్టడం జరిగింది. వాటిని అప్పట్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరు కూడా పోలీసులు వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. తర్వాత ఈ జన సైనికులు ఇంకొక అడుగు ముందుకేసి కోర్టులను ఆశ్రయించి, సో కోర్టుల ద్వారా పోలీసుల్ని ప్రెజరైజ్ చేసి ఒక 2 కేసులు పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు అతని మీద అయితే 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు కావాలంటే ఇంకో చాలా కేసులు పెట్టవచ్చు. సో ప్రస్తుతానికి ఇప్పుడు పోలీసులు కూడా ఆ దిశగానే చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కోర్టు ద్వారా కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు పోలీసులు కోర్టును ఆశ్రయించి, సో కోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకుని డెఫినెట్గా ఇతను అదుపులోకి తీసుకుంటారు. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు ఇటు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి కానీ, లోకేష్ బాబు కుటుంబ సభ్యుల గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి కానీ, అలాగే మిగతా నాయకుల గురించి కానీ, ఈ యొక్క మిత్రపక్షాలైన ఈ టీడీపీ కూటమి నాయకుల్ని కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు జనసేన కానీ ఏ విధంగా అతను ప్రవర్తించడం మనం చూసాం. సో డెఫినెట్గా అతనికి నోటిలో ఉన్న గబ్బు పోవాలన్నా, ఆ ఒంటిలో ఉన్న కొవ్వు కరగాలన్నా డెఫినెట్గా అతన్ని 5 ఏళ్ళు లోపలేసినా కూడా తప్పులేదు. ఈ 5 సంవత్సరాల పాటు లోపల పెట్టినా కూడా తప్పులేదు. అతను మాట్లాడిన మాటలకి, అతను వ్యవహరించిన శైలికి, అటువంటి ఆ వికృతమైన చేష్టలకి, ఆ మాటలకి కూడా అతనికి ఈవెన్ 5 years కూడా చాలా తక్కువ శిక్ష. సో డెఫినెట్గా ఆ గబ్బంతా కూడా, అతని నోట్లో ఉన్న గబ్బంతా కూడా పోవాలి, ఒంట్లో ఉన్న కొవ్వు కరగాలంటే డెఫినెట్గా అదుపులోకి తీసుకోవాలి, కఠినాతికఠినంగా శిక్షించాలి. ఆ దిశగా కూడా ఈ ప్రభుత్వం, ఈ యొక్క కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే నేను సెలబ్రిటీని కాబట్టి నేను ఏమైనా చెల్లుబాటు అవుతుంది, నా వెనకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, నాకు ఆర్థికంగా అండదండలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే నాకు వెనకాల కొంతమంది నిర్మాతలు ఉన్నారు, కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, కొంతమంది సాటి కళాకారులు ఉన్నారనే ఒక తిమ్మిరి కూడా ఉండొచ్చు. ఏదేమైనా సరే వాడు సామాన్యుడైనా, వాడు అసామాన్యుడైనా, వాడు సెలబ్రిటీ అయినా, వాడు కామన్ మ్యాన్ అయినా కూడా చట్టం
పోలీసులు కూడా కఠినంగా శిక్షించాలి. రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఇప్పుడు ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ రోత కామెంట్లు పెట్టి వాళ్ళని దగ్గర ఒక 30-35 మంది మీద చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేయడం, అసలు మీ వెనకాల ఎవరున్నారు, మీరు ఎవరు ప్రోద్బలత ఎలా చేస్తున్నారు, అసలు మీరు ఏం ఆశించి చేస్తున్నారు. ఇప్పుడు ఇంటూరు రవికిరణ్ అని ఒక అతను ఉంటాడు. అతను చాలా వికృతంగాను నీచంగాను కామెంట్లు పెడతా ఉంటాడు. అతను మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఇటు డిజిటల్ కార్పొరేషన్ ద్వారాను అలాగే వేరే ఇటు గవర్నమెంట్ నుంచి కూడా అతను డబుల్ సాలరీ తీసుకున్నాడు. సో దగ్గర 75 కలిపి నెలకి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ సాలరీ తీసుకున్నాడని చెప్పి అతని స్టేట్మెంట్లోనే పోలీసులు సమాచారం సేకరించారు. అదేవిధంగా మీరు చూశారు వర్రా రవీందర్ రెడ్డి, భారతీరెడ్డి గారి పిఏ అతను. అసలు అతను అయితే ఇంకా అతనికి అయితే అసలు అతన్ని మన్నించకూడదు, అతను క్షమించకూడదు. అంత నీచంగా సోదరి షర్మిల గురించి కానీ, లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ, లోకేష్ బాబు కుటుంబ మిగతా కూటమి నాయకుల యొక్క గురించి కూడా, ఆడవాళ్ళ గురించి, ఇంట్లో ఉన్న తల్లుల గురించి, లేకపోతే చెల్లాయిల గురించి, లేకపోతే బిడ్డల గురించి, భార్యల గురించి అసలు వాడు కనీసం మనిషి అనే సృహ కోల్పోయి, నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక తల్లి ఉంది, నేను ఒక తల్లి గర్భం నుంచి వచ్చాను, స్త్రీ అంటే ఏంటి, స్త్రీమూర్తి అంటే ఏంటి, అలాగే కూతురు అంటే ఏంటి అనే ఒక విచక్షణ లేకుండా, ఒక ఈవెన్ పశువుకైనా కూడా ఒక జ్ఞానం ఉంటుంది, పశువు కూడా ఒక విచక్షణ ఉంటుంది. ఈవెన్ పశువు కూడా, పచ్చగడ్డి తినే పశువు కూడా అట్లీస్ట్ ఒక సెన్స్ ఉంటుంది, ఏం చెయ్యాలో చేయకూడదు అని ఒక సెన్స్ ఉంటుంది. అటువంటిది మన సామెత చెబుతారు, నట్టింట్లో కూర్చుని తిని ఆ నట్టింట్లోనే బహిర్భూమికి వెళ్ళాడండి వెనకడికొకడు. అటువంటి రీతిగా అంత గబ్బు పట్టిన నోటితోటి, అంటే మరి రోజు వాడు ఏదైతే ఆ టాయిలెట్ విసర్జనకి వెళ్తాడో ఆ కమోడ్లో కూర్చుని మళ్ళీ ఆ కమోడ్లో ఏదైతే విసర్జన వచ్చిందో దాన్నే కూడా ఆహారంగా స్వీకరిస్తాడో ఏంటో తెలియదు. కానీ అంత నీచమైన క్యారెక్టర్ వాడిది ఆ వర్ర రవీంద్ర రెడ్డి. సో వాడిని కూడా కఠినంగా శిక్షించాలి. అలాగే అశోక్ రెడ్డి అన్న వాడిని శిక్షించాలి, ఇంటూరు రవికిరణ్, ఇలాగే చాలామంది చెప్పుకుంటా పోతే ఈ యొక్క సజ్జల భార్గవ రెడ్డి కాడి నుంచి వీళ్ళెవ్వరిని కూడా వదిలిపెట్టకూడదమ్మా. వీళ్ళందరూ కూడా ఏంటంటే రేపొద్దున ఎవడైనా సరే, ఈవెన్ అదే టైంలో ఇటు టీడీపీ వాడైనా, ఇటు బీజేపీ అయినా, ఇటు జనసేన అయినా కూడా ఎవరైనా సరే పర్సనల్ లైఫ్ గురించి కానీ, కుటుంబ సభ్యుల గురించి కానీ ఈ విధంగా హననం చేస్తే, మానహననం చేస్తే ఎవరిని కూడా శిక్షించాలి, ఎవరిని వదిలిపెట్టకూడదు. అది స్వపక్షమైనా విపక్షమైనా కూడా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాలి. ఎందుకంటే ఇది ఒక పరిపాటి అయిపోయింది. దేశంలో ఎక్కడ లేని కల్చర్ ఒక ఆంధ్రాలోనే ఉంది. ఇటు పొరుగు రాష్ట్రాలైన మన తమిళనాడు లేదు, కేరళ లేదు, కర్ణాటక లేదు, ఇటు తెలంగాణలో కూడా లేదు ఈ కల్చర్. ఈ కల్చరు అది రాజశేఖర రెడ్డి టైం నుంచి కొద్దిగా మొదలయ్యి జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చేటప్పటికి ఇది ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, పీక్స్కి వెళ్ళిపోయింది. సో కాబట్టి దీనికి డెఫినెట్గా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇప్పుడున్న ఈ పాలకపక్షం, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా కఠినంగా వ్యవహరించాలి, చట్టాలు మార్చాలి, అవసరమైతే కొత్త రూల్స్ రెగ్యులేషన్ తీసుకురావాలి. ఆల్రెడీ కొన్ని చట్టాలు కూడా ఇంప్లిమెంట్ చేశారు, కావాలంటే ఇంకొన్ని మరీ చేసి ఎవ్వరు కూడా చట్టానికి చుట్టం కాదు, అతిథులు కాదు. ఈ విధంగా నోరు ఉందంటే ఏ విధంగా అయితే మంచి శుచితో కూడిన, శుభ్రతో కూడిన, రుచికరమైన ఆహారాన్ని మనం సేకరిస్తానికి మనం ఏ విధంగా మనం ఉవ్విళ్ళు ఊరుతామో అదేవిధంగా మనం మాట్లాడే మాట కూడా పద్ధతిగా ఒక ప్రాపర్గా ఉండాలని చెప్పి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా సభ్య సమాజం హర్షించేలాగా, సభ్య సమాజం దాన్ని సమ్మతించేలాగా ఉండాలని చెప్పి ఇటువంటి వాళ్ళని ఆ నోటు గబ్బు వదిలించాలని, ఆ ఒంటికి పట్టిన కొవ్వు వదిలించాలని, అలాగే ఈ ఎవరైతే ఈ యొక్క పేటీఎం వీళ్ళంతా డాగ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా అసలు ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు, ఏ విధంగా వీళ్ళందరి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళింది, ఆ దిశగా కూడా విచారణ చేసి వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేసి అసలు కఠిన శిక్షణ తీసుకుని వీళ్ళని నడి రోడ్లో గోచీలతో నిలబెడితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. సో ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏదైతే స్టెప్స్ తీసుకుందో అన్నీ కూడా సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నారు. అదేవిధంగా ఇటు పోసాని విషయంలో కానీ, ఆర్జీవీ విషయంలో కానీ, ఆర్జీవీ కామ్ అయినా కూడా ఆర్జీవీని కూడా వదలకూడదు. అతను కూడా బాగా ఒంటి కొవ్వు పట్టిన వ్యక్తి, అతని నోటికి కూడా చాలా గబ్బు ఉంది. సో వీళ్ళిద్దరు గబ్బు వదిలించాలని తొందరలోనే వీళ్ళందరూ కూడా కేసులు పెట్టి వీళ్ళకి నోటీసులు జారీ చేసి
తద్వారా వీళ్ళని కస్టడీకి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ హోంమంత్రి గారిని, అలాగే మిగతా సహచార మంత్రులను కూడా నేను అభ్యర్థిస్తున్నాను, విన్నవిస్తున్నాను. అలాగే పోలీస్ శాఖను కూడా చెప్పేది అదే. సో వీళ్ళేదో సెలబ్రిటీలు, ఏదో పెద్ద పుడుంగులు, లేకపోతే వీళ్ళేదో వీళ్ళకేదో 2 కొమ్ములు కాదు 2 కొమ్ములు ఉన్నాయని అనుకోవద్దు. వీళ్ళకు ఎవరైనా ఒకటే, చట్టం ముందు ఎవరైనా ఒకటే కాబట్టి సో వీళ్ళిద్దరిని కూడా కఠినంగా శిక్షిస్తే ఫ్యూచర్లో ఇటువంటి భాష కానీ, ఇటువంటి యొక్క వ్యవహార శైలి కానీ ఉండకుండా కట్టడి చేయడానికి కావాల్సిన కఠినమైన చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవాలని మీ ద్వారా వాళ్ళని కూడా విన్నవిస్తున్నాను.